భారతీయ స్త్రీలు సింధూరాన్ని ధరిస్తారు. అంటే భారతీయులు ఎక్కడున్నా కూడా ప్రపంచవ్యాప్తంగా ధరిస్తారు, అది వేరే సంగతి. కానీ సింధూరం ఎందుకు ధరిస్తారో ఎంతమంది అంటే వివరంగా తెలుసుకున్నారు? ఈ విషయం తెలుసా మీకు? చాలామందికి అసలు అది ఎందుకు పెట్టుకుంటారో కూడా తెలియదు. దానికోసం ఈ వీడియో చేస్తున్నాను. చాలామంది ఇక్కడ బిందు ఇలా రౌండ్గా పెట్టుకునేటువంటి బొట్టుని ఫ్యాషన్ కోసం అనుకుంటారు. ఫ్యాషన్ కాదు, అది శాస్త్రీయ విజ్ఞానం ప్రకారంగా ఇది మర్మస్థానం. లేడీ మర్మస్థానం ఎట్లయితుందో ఇది కూడా మర్మస్థానాన్ని కవర్ చేయడం కోసం ఇక్కడ బొట్టును పెడతారు. దీన్ని బిందు అనేటువంటి పదం నుంచి బింది అని హిందీలో వచ్చింది. అంటే ఈ యొక్క బొట్టుని బిందు అనేటువంటి పదం, బిందు అంటే అర్థం ఏంటంటే కేంద్రం అనే అర్థం. అంటే బిందు, ఈ కేంద్ర బిందు అంటాం కదా, ఆ కేంద్ర బిందువు లాగా ఇది కూడా కేంద్ర బిందువు అనేది ఉద్దేశం. ఇది ఈ స్థానంలో ఉండడం ఆగ్నేయ చక్రాన్ని సూచిస్తుంది. ఒక రకంగా మూడో కన్ను ఫోర్ హెడ్ మీద ఇక్కడ ఉండడము ఇది ఆగ్నేయ చక్ర లాగా మనకు బాసిల్లుతుంది మనకి తల మీద. ఇక్కడ నుంచి చూడడం కూడా ఇన్నర్ విజన్ లాంటిది ఒక అర్థం ఇందులో ఉంది. ఈ రెండు కళ్ళతోటే కాదు, ఈ అంతర్నేత్రం నుంచి కూడా మహిళ చూస్తుంది అనే అర్థం కూడా ఇందులో దాగి ఉంది. ఆయుర్వేదంలో ఈ రెండు కళ్ళ మధ్య ఉన్నటువంటి ఈ రెండు కనుబొమ్మల మధ్య ఉన్నటువంటి ప్రాంతాన్ని స్థపతి అంటే ఒక మర్మ పాయింట్ అంటారు. దీన్ని మర్మమైనటువంటి పాయింట్ స్థపతిని మూయడానికి ఇక్కడ బిందువుని పెడతారు. ఇది హార్మోన్స్ని రెగ్యులేట్ చేసి లేడీకి శాంతిని ప్రసాదిస్తుంది. చందనాన్ని కానీ కుంకుమని కానీ ఇక్కడ పెడితే సైలెన్స్గా అంటే మైండ్ ప్రశాంతంగా ఉండేటువంటి వాతావరణాన్ని ఏర్పరుస్తుంది. అది మైండ్ని కూల్గా ఉంచుతుంది. అంతేకాదు ఈ రంగు ఎరుపు ఏదైతే ఉందో అది శక్తికి ప్రతిరూపం, అందుకే అది పెట్టుకుంటారు. సో బిందువుకి ఇంత ఉందన్నమాట. సో ఆలోచించి అందరూ కూడా బొట్టు వాడుతూ ఉండండి. ఇది మన సంప్రదాయం, దాన్ని గౌరవించండి. భారతీయ మహిళా స్త్రీలందరికీ కూడా శుభాకాంక్షలతో బల్యం వేణుమాధవ్. నమస్తే.